మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. కాల్మనీ వ్యాపారులు కాదు వాళ్లు, కాల నాగులు. ఇచ్చిన సొమ్ముకు 20 రెట్లు అధిక వడ్డీ వసూలు చేసిన జలగల్లా ఇంకా రక్తం పీలుస్తూనే ఉంటారు. అసలు వడ్డీ కట్టాలంటూ దౌర్జన్యాలకు దిగుతూ ఉంటారు. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని లోబర్చుకునేందుకు కుట్రలు చేస్తూ ఉంటారు. వీరి ఒత్తిళ్లు భరించలేక ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకు ముందే వీరి దురాగతాలను పూసగుచ్చినట్లు పేపర్పై రాసి పోలీసులకు అందేలా చేసింది. విజయవాడ, గుంటూరుతో పాటు సమీప ప్రాంతాల్లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న కాల్మనీ కేటుగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలకు డబ్బులిచ్చి బాధితులను తీవ్రంగా వేధిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన జయకృష్ణ తేజ విజయవాడలోని దుర్గాఘాట్లో పిండ ప్రదానాలు చేసే పురోహితులుగా పనిచేస్తున్నారు. ఇంటి అవసరాల రీత్యా దుక్క వేణు, దుక్క శ్రీనివాస్ వద్ద 50,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నారు. ఖాళీ చెక్కు, ప్రాంసరీ నోటుపై సంతకాలు చేయించుకున్న అన్నదమ్ములు 2016 నుంచి వడ్డీ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల రూపాయలు పురోహితుడి వద్ద లాగేశారు. అయినా వారి ధనదాహం తీరలేదు. ఇంకా అసలు అలాగే ఉందంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. జయకృష్ణ ఇంట్లో లేనప్పుడు వేణు, శ్రీనివాస్తో పాటు రామకృష్ణ, విశ్వనాథ, రవి అనే వాళ్లు ఇంటికి వచ్చి డబ్బుల కోసం గొడవ చేశారు. ఆయన భార్యను దుర్భాషలాడటంతో పాటు లైంగికంగానూ వేధించారు. వడ్డీ వ్యాపారుల ఆగడాల గురించి జయకృష్ణ భార్య కృష్ణవేణి భర్తకు తెలిపింది. దీంతో ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరింత కక్షగట్టిన కాల్మనీ కేటుగాళ్లు జయకృష్ణ లేని సమయంలో మరోసారి ఇంటిపైకి వచ్చి కృష్ణవేణిపై గొడవకు దిగారు. ఈ అవమాన భారం భరించలేక ఆమె ఎలుకల మందు తాగింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే సూసైడ్ నోటు రాయడంతో పాటు సెల్ఫీ వీడియో సైతం రికార్డు చేసింది. వడ్డీ వ్యాపారులు తనను ఏ విధంగా వేధింపులకు గురిచేశారో కూలంకషంగా వివరించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను కోరింది. మా వారు దుర్గాఘాట్లో పురోహితులుగా చేస్తారు. నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి కారణం దుర్గాఘాట్లో వడ్డీ వ్యాపారం చేసి దుక్కా వేణు, దుక్కా సీను, వీరి వల్ల బాచీ ప్రసాద్, ఈ ముగ్గురి వల్ల నేను చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. జయకృష్ణ తేజ ఫిర్యాదుతో పోలీసులు 5 నిందితులను అరెస్టు చేశారు. అప్పుగా తీసుకున్న 50,000కు 10 ఏళ్లకు వడ్డీతో కలిపినా 2-3 లక్షలకు మించి కాదు. కాని నిందితులు ఇప్పటికే 15 లక్షల వరకు వసూలు చేసి మళ్లీ వేధించడం వల్లే ఓ నిండు ప్రాణం పోయింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు బాధితులను బెదిరించడం, వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాడేపల్లి మండలంలోని నులకపేట గ్రామానికి చెందినటువంటి అద్దంకి కృష్ణప్రియ అనే ఒక మహిళ, వాళ్ళు 2016 సంవత్సరంలో అప్పు తీసుకుని ఆ అప్పుకు తాలూకు వడ్డీ ఇప్పటివరకు చెల్లిస్తున్నా కూడా ఇంకా చెల్లించాలని చెప్పేసి ఆమెను వేధించడం ద్వారా ఆమె ఒక సూసైడ్ నోట్ రాసి ఒక వీడియోస్ ఓన్గా తీసేసుకొని ర్యాట్ పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ఆ మహిళను వేధించినటువంటి ముద్దాయిలైనటువంటి దుక్కా శ్రీనివాసరావు, అలాగే దుక్కా వేణుగోపాల్, అలాగే దుక్కా ప్రసాద్, తర్వాత రామకృష్ణ, తర్వాత విశ్వనాథ, రవికుమార్ అనే 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన వాళ్ళు. 2016 సంవత్సరంలో 50,000 రూపాయలు అప్పు తీసుకొని దాని తాలూకు ఇప్పటివరకు 15 లక్షల వరకు వసూలు చేశారని, అలాగే ఆమెని శారీరకంగా మరియు మానసికంగా వేధించారని, డబ్బులు ఇవ్వకపోతే ఆమెని శారీరక కోరికలు తీర్చాలని చెప్పేసి వేధించారని చెప్పేసి ఆమె వీడియోలో చూడడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. వడ్డీలకు డబ్బులిచ్చి ఆ తర్వాత మహిళలను లైంగికంగా వేధించడం వడ్డీ వ్యాపారులకు అలవాటుగా మారింది. గతంలో కాల్మనీ వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగు చూడటంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.